హలో హాయ్ నా పేరు అశోక్ కుమార్. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో మనం ఒక టాపిక్ పైన మాట్లాడుకుంటున్నాం. అదే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి. ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకు ఓటు వేయొద్దు అనే నినాదంతో ముందుకు వస్తున్నాం. సో నేను కొండపుచ్చమ్మ సాగర్ ముంపు గ్రామస్తుడిని. కొండపుచ్చమ్మ సాగర్ ముంపు గ్రామాలను ఆయన ఇచ్చిన మాట ఏది కూడా నెరవేర్చలే. ఆయన తాపత్రయం అంతా కొండపుచ్చమ్మ సాగర్ రిజర్వాయర్ త్వరగా కావాలి, నీళ్ళు వదలాలి అనే కాన్సెప్ట్తో మాత్రమే అది మొదలుపెట్టారు. సో ఇక్కడ 4500 ఎకరాల భూమిని తీసుకొని 2000 కంటే ఎక్కువ కుటుంబాలని నిర్వాసితులను చేశాడు. ఆ రోజు సీఎం దగ్గరికి ముంపు గ్రామస్తులు వెళ్తే, మేము మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మీ ముంపు గ్రామాలను దత్తత తీసుకుంటాం అని ఆ రోజు సీఎం హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ బాధ్యతను అప్పటి మంత్రి హరీష్ రావు, అప్పటి కలెక్టర్, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి అప్పగించారు. వారికి పూర్తి బాధ్యతలు ఇస్తే వారు ముంపు గ్రామస్తులను బెదిరించి అబద్ధాలు చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చారు. కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు. వారు ఆ రోజు 2018, 2019 సంవత్సరంలలో ఏమేమో అన్నారు, ఏమేమి మాట ఇచ్చారు. పనులు మొదలు పెట్టినాక మిడిల్ ఆఫ్ ద ఇయర్లో సెంటర్లో వచ్చి భూమి పూజ చేశారు. సో ఏదైతేనేమి అది జరిగిపోయింది అని అనుకుంటే తప్పు. కానీ ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా మీ గ్రామానికి వస్తా అని చెప్పి కూడా ఏ ఒక్క రోజు కూడా రాలేదు. ఈ అప్పటి మంత్రి హరీష్ రావు, నేను వస్తా, నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మీ ఊరు నుండే సిద్దిపేటకి వెళ్తాను, దారిలో కలిసి వెళ్తాను అని చెప్పని ఎన్నోసార్లు అన్నారు. కానీ అది జరగలేదు. ఈ వెంకట్రామరెడ్డి అప్పటి కలెక్టర్, నేను మీ దగ్గరనే ఉండి నేను ఒక రూమ్ కట్టించుకొని ఆ రూమ్లో నేను ఉండి నేను మీకు ఇల్లు కట్టిస్తున్న ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కథ భాగవతం చూద్దాం. ఆయన ఏమన్నారు? ఆయనను ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? లేదు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయనకు ఓట్లు పడవు. ఆయన 100 కోట్లు కాదు, ఆయన 1000 కోట్లు ఈ మెదక్ గడ్డపైన పోసినా కూడా ఆయన కోట్లు పడవు. క్లియర్గా ముంపు గ్రామస్తులు ఆయన దగ్గరికి వెళ్ళిన, చెప్పులు అరిగేదాకా తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాల్వలో పోయిన ముంపు గ్రామస్తులు ఇప్పటికీ కూడా వారి భూమి తీసుకొని వారి భూమిలో కాలువలు కట్టుకొని ఇప్పటికి కూడా చెక్కు ఇవ్వని వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పనంటే అదే ఈ వెంకట్రామరెడ్డి. తెలుసా? ఆయన గురించి చెప్తాం, చూడండి. ఆయన గురించి ఈ వెంకట్రామరెడ్డి కలెక్టర్, అప్పుడు ఆర్డీఓ విజయేందర్ రెడ్డి. ఆయన చెప్పినట్టు వింటాడు. ఆయన కేసీఆర్, హరీష్ రావు చెప్పినట్టు వింటారు. సో ఎవరు విన్నా మొత్తం మీద ముంపు గ్రామస్తులను అయితే అన్యాయం చేశారు. నేను ఒక వీడియో ప్లే చేస్తా. విజయేందర్ రెడ్డి, అప్పటి ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇప్పుడు మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్. ఆయన ఏమన్నారు అంటే, ఆ రోజు మన జిల్లా కలెక్టర్ గారు మన ముంపు గ్రామస్తుల ఆర్ఎండ్ఆర్ కాలనీలో రూమ్ కట్టించుకొని అక్కడనే ఉంటాడు,
వాళ్ళకి అప్పచెప్తే ఎట్లా కడతారో తెలియదు, సారే దగ్గరుండి కట్టిస్తారు, వారానికి ఒకరోజు ఇక్కడే ఉంటారు అని అన్నారు. ఆయన మాట్లాడుతూ మీకు 250 గజాలు ఇస్తా, 250 గజాల్లో సగంలో ఇల్లు కట్టి 60 గజాల్లో ఇల్లు కట్టి ఇస్తాను, ఆ సగము మీ పిల్లల పెళ్ళిళ్ళకో ఇంకా ఏదో ఆపద ఉంటే ఆ సగం కూడా అమ్ముకోవచ్చు అనే సలహా కూడా, ఉచిత సలహా కూడా ఆ రోజే ఇచ్చిండు. అది నిజమేనా? ఇచ్చిండా ఇయ్యలేదా? నేను వీడియో ప్లే చేస్తున్నా, చూడండి. అయితే మీకు ఆ 250 గజాలలో మీకు ఫ్యూచర్లో పనికొచ్చే విధంగా, భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా ఏం చేస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మన మంత్రివర్యులు కానీ ఏంటంటే అందులో 250 గజాలలో సగం ఖాళీ జాగా వదిలిపెడతారు ఫ్యూచర్లో పనికొచ్చే విధంగా. అయితే ఫ్యూచర్లో మీకు పనికొచ్చే విధంగా సగం ఖాళీ ఒక దిక్కు వదిలిపెట్టేసి మిగతా సగంలో 125 గజాలలో ఒక 560 స్క్వేర్ ఫీట్లు వచ్చే విధంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు. ఈ ఖాళీ జాగా ఫ్యూచర్ మీరు ఉంచుకున్న, ఈ ఖాళీ జాగా మీరు ఫ్యూచర్లో ఉంచుకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అట్లా. ఈ సగంలో మీకు కట్టేసి ఒక 1000 ఇల్లు 700 ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు. సో ఇమీడియట్గా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు భూమి పూజ కార్యక్రమం చేయంగానే మనం ఇమీడియట్గా మన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మన జిల్లా కలెక్టర్ గారు ఒక మాట అన్నారు ఇల్లు కట్టే విషయంలో. ఎందుకంటే ఏదో మేస్త్రీలకు అప్పచెప్తాం చేస్తారు వాళ్ళు కడతారు అని అంటే కాదు. చూసారా, అప్పటి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, మేస్త్రీలకు అప్పచెప్తే కడతారా? కట్టరు. చెప్పండి. ఒక రూమ్ సపరేట్ సార్ కట్టించుకొని వారంలో ఒక 2 రోజులు సార్ అక్కడనే ఉంటారు జిల్లా కలెక్టర్ గారు. ఉండేసి శరవేగంగా ఏదైతే ప్రాజెక్ట్ ఏమైనా ఏ రకంగా అవుతున్నాయో ఇళ్ళ నిర్మాణం కూడా అదే రకంగా మీకు కట్టివ్వాలనే సార్ దృఢ సంకల్పంతో ఉన్నాడు. చూసారా, మళ్ళొకసారి విందాం. మాట అన్నారు ఇల్లు కట్టే విషయంలో. ఎందుకంటే ఏదో మేస్త్రీలకు అప్పచెప్తాం చేస్తారు వాళ్ళు కడతారు అని అంటే కాదు. మేస్త్రీలకు అప్పచెప్తే కడతారో కట్టరో ఎవరికి తెలుసు, నేను ఉంటా. చెప్పండి. అక్కడ ఒక రూమ్ సపరేట్ సార్ కట్టించుకొని. ఎవరు? వెంకటరామరెడ్డి. వారంలో ఒక 2 రోజులు సార్ అక్కడనే ఉంటారు. వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటా అని అన్నారు. వచ్చిండా? ఏ ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడు వచ్చారు తెలుసా? ఈ ఇల్లులు ఓపెనింగ్ రోజు పోలీసు ప్రొటెక్షన్లో వచ్చారు. అప్పటి వరకు ఇక్కడ ఆయన అడుగు పెట్టలేదు. ఉండేసి శరవేగంగా ఏదైతే ప్రాజెక్ట్ ఏమైనా ఏ రకంగా అవుతున్నాయో ఇళ్ళ నిర్మాణం కూడా అదే రకంగా మీకు కట్టివ్వాలనే సార్ దృఢ సంకల్పంతో ఉన్నాడు. మీకు అవి కట్టిస్తారు అన్నమాట. అందులో ఎటువంటి అపోహ లేదు. అక్కడ కూడా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక ఇల్లు కట్టిస్తారు. ఈ మాట మామిడియాల్లో మేము పనులు నడవనీయం, మాకు ఇచ్చేది ఇవ్వండి అని గ్రామస్తులందరూ పని దగ్గరికి వెళ్ళి పనులు ఆపితే అప్పటి సర్పంచ్ భూపాల్ రెడ్డి విజయేందర్ రెడ్డిని పిలిపించి ఆయన మాట్లాడిచ్చిండు. సో అది ఏ ఒక్కరోజైనా అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఇక్కడ ఇల్లు కట్టించుకున్నాడా? అబద్ధం కాదా? అబద్ధం కాదా? ప్రజలను మోసం చేయడానికి, నిర్వాసితులను మోసం చేయడానికి మీకు ఇలా మనసు ఎలా వచ్చింది? మంత్రి అప్పుడు మంత్రి హరీష్ రావు కూడా చాలా మోసం చేశాడు. సో ఆయన కూడా ఈడికి వచ్చిన తర్వాత గుడి ఉండాలి, బడి ఉండాలి. వినండి. యుద్ధ ప్రాతిపదికన ఇల్లు కట్టే పని వేగంగా జరగాలని చెప్పి మా జిల్లా కలెక్టర్ గారికి నేను ఆదేశం ఇస్తా ఉన్నా. అది ఎప్పుడు అంటే జిల్లా కలెక్టర్కి ఆదేశిస్తున్నా అంటారు. ఆ ఆదేశాలను ఆయన పాటించరు. ఆయనకి వినబడవు అవి. చెప్పండి సార్. ఎందుకంటే మీకు ఒక 6 నెలల లోపల ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి మేము తీసుకురావాలి. వారు సర్పంచ్ గారు మా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు, కొన్ని కోరికలు కోరిండు, మాకు అన్ని ఉండాలి సార్ ఇది అన్నాడు. తప్పకుండా ఉంటాయి. మీరు ఇళ్లకు తోలినాడు, ఒట్టిగా ఇళ్లకు దూలం, ఇక్కడ ఒట్టిగా ఇళ్లకు దూలం. మీకు ఇళ్లకు తోలినాడు. ఇక్కడ గుడి ఉండాలి, బడి ఉండాలి, అంగన్వాడీ ఉండాలి, గ్రామ పంచాయతీ ఉండాలి, ఫంక్షన్ హాల్ ఉండాలి, శ్మశాన వాటిక ఉండాలి, సీసీ రోడ్లు ఉండాలి, మోరీలు ఉండాలి, మంచినీళ్లు ఉండాలి, వాటర్ ట్యాంక్ ఉండాలి, కరెంటుతో సహా అన్ని సౌకర్యాలు. ఏమున్నాయి మళ్ళా? ఈ మాట 2018లో చెప్పిండు సారు. ఈ మాట 2018లో చెప్పిండు. గుడి ఉండాలి, బడి ఉండాలి, అంగన్వాడీ ఉండాలి,
గ్రామ పంచాయతీ ఉండాలి, రోడ్లు ఉండాలి. ఏదుంది? వీళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఇవాళ మీ ఊర్లో మీకు ఏ సౌకర్యం ఉందో ప్రతి ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించే మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తా. అవన్నీ కల్పించిన తర్వాతనే తీసుకొస్తా అని చెప్పని అన్నారు సారు. తీసుకొచ్చిండా? అయినయా? కాకముందే కదా తీసుకొచ్చింది. ఇంకేమంటున్నాడు చూడండి. మీకు మీ భూములు మీరు మునిగిపోయారు కదా, మా భూములు ఎందుకు మునిగిపోకపాయే, మా గ్రామం ఎందుకు ముంపుకు గురయ్యబకపాయే అని మీ పక్క గ్రామాలు అడుగుతారు, అట్లా అనుకుంటారు అని చెప్పని అంటున్నారు సార్. ఆ మాట కూడా చెప్పేసేయండి ఒకటే సార్, పని అయిపోతుంది. పక్క ఊరోళ్ళు, మీ పక్క పంట ఊరోళ్ళు అయ్యో మా ఊరు ఎందుకు మునిగిపోకపోయా, నాకెందుకు ఇంత లాభం రాలేదన్నంత గొప్పగా మీకు గట్టిస్తాం. అది పక్క ఊరోళ్ళు, పక్క పొంటి గ్రామాలు మా ఊరెందుకు మునిగిపోకపాయే అనే ఎంత గొప్పగా మీకు కట్టిస్తా అని చెప్పని అన్నాడు. ఈ ఇల్లులు వర్షం వస్తే డొల్లా, పక్క పొంటోళ్ళు గ్రామాలంట మాదెందుకు మునిగిపోయకపోయా అని అంటారంట సార్ అంటారు. సార్ మళ్ళొకసారి చెప్పండి మా వాళ్ళకు. పక్క ఊరోళ్ళు, మీ పక్క పంట ఊరోళ్ళు అయ్యో మా ఊరు ఎందుకు మునిగిపోకపోయా, నాకెందుకు ఇంత లాభం రాలేదన్నంత గొప్పగా మీకు గట్టిస్తాం. అది అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. ఇటువంటి వాళ్ళకు మనం ఓటేద్దామా సార్? చెప్పండి. మునిగనోళ్ళు ఈర్షపడాలి మిమ్మల్ని చూసి, అది మునిగనోళ్ళు అంటే ఈర్షపడాలి, వీళ్ళు లాభపడ్డారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని మీ పక్కనున్నోళ్ళు సంతోషపడి, మీ పక్కనున్నోళ్ళు మిమ్మల్ని చూసి అరే మాదెందుకు ఇట్లా కాలేదు అన్నంత గొప్పగా మీకు తీర్చిదిద్దుతారు. మీరు అన్నారు కదా మీ పక్కనున్నోళ్ళు సంతోషపడతారు అని, మంచిగా మునిగింది వాళ్ళకు అనేది. మరొకసారి చెప్పండి. మీ పక్కనున్నోళ్ళు సంతోషపడే, అది మా పక్కనున్నోళ్ళు సంతోషపడ్డారు, మా భూమి పోలేదురా బా సంతోషం అనే విధంగా అయింది. ఈసారి ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నారు, చేపల పైన కూడా మనకు అధికారం ఇస్తున్నారు. అది కూడా విందాం. 2018లో ఆ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో చేపల మీద పూర్తి హక్కులు కూడా మీకే కల్పిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ప్రాజెక్ట్ అయిపోయి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఒక్క చేప పైనైనా మాకు హక్కులు కల్పించిరా? అడిగితే మీరు పలికిరా? మొన్నటి వరకు కూడా అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎన్ని చేపలు పోసిరు వాళ్ళ, మేము మా హక్కులు ఎగవేసారా అని చెప్పనంటే పోలీస్ స్టేషన్లో కేసులు. అంటే ఇది ఎట్లా అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇదేం సార్ వివరిస్తారు, ఆ విధంగా చేస్తాడు సార్. మనం పోయి చేపలు పట్టం, మనకు అవసరం లేదు. అది 15 టీఎంసీల రిజర్వాయర్. హైదరాబాద్ కు మంచినీళ్లు కూడా ఇక్కడి నుంచే పోయేటువంటి రిజర్వాయర్. అందువల్ల ఏమైందంటే నిండుగా నీళ్లు ఉంటాయి ఎప్పుడు, కాలమైనా కాకపోయినా, వాన పడ్డా పడకపోయినా మనకు గోదావరి నీళ్లు కొండపోచమ్మ సాగర్కి వస్తాయి. కొండపోచమ్మ సాగర్ ఎప్పుడు నిండు కొండలాగా ఉంటుంది. దాని కింద 2,85,000 ఎకరాలకు నీళ్లు పోతూనే అది ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి. దానివల్ల కోట్ల రూపాయల మత్స్య సంపద అక్కడ అభివృద్ధి చెందుతుంది. రొయ్యలు గాని చేపలు గాని కోట్ల రూపాయల ఆదాయం దాని ద్వారా వస్తుంది. ఆ ఆదాయం మీద సర్వ హక్కులు మీకే చెందుతాయి, ఇంకెవ్వరికి కూడా తీసుకోరు. అది చూసారా సార్ మాటలు ఎంత తీయగా ఉన్నాయో. 4 సంవత్సరాలైనా ముంపు గ్రామాలస్తులకు ఆ చేపలపైన ఆదాయం అందిందా? ఇటువంటి చెప్తే వాళ్ళకు ఇవి ఓర్చుకోరు, ఇటువంటి నిజాలు ఓర్చుకోరు. వీడు ఎలా చెప్తున్నాడు ఇవన్నీ, వీని ఏదో ఒకటి చేసేద్దాం అనేదే ఆలోచన చేస్తారు తప్ప ముంపు గ్రామస్తులు దీంట్లో ఏ పార్టీ వారైనా కానివ్వండి, పార్టీ వాళ్ళదైతే, టీఆర్ఎస్ వాళ్ళదైతే, కాంగ్రెస్ వాళ్ళదైతే, బీజేపీ వాళ్ళదైతే భూములు పోలే, పార్టీకి సంబంధం లేదు. కొండపోచమ్మ సాగర్లో ముంపు గ్రామస్తులా కాదా? భూమి ప్రాజెక్టులో పోయిందా లేదా? నీ భూమి పోవడం వల్లే కదా అంత పెద్ద ప్రాజెక్టు కట్టింది, 15 టీఎంసీల ప్రాజెక్టు కట్టింది. ఈరోజు మేమే కట్టినామని చెప్పి బిల్డప్ కొట్టుకుంటున్నారు. మా దయే కాదా? మా భూములు కాదా? అన్నీ అబద్ధాలే. మాట మాట్లాడితే అబద్ధమే,
ఆ రోజు కలెక్టర్ ఇప్పుడు వెంకటరామరెడ్డి ఆయన 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 ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లోనే మాట్లాడతారు. కానీ ఆ రోజు కెమెరా ఆయన ఫోన్ కెమెరా పెట్టుకొని సెల్ఫీ వీడియో చేశారు. ఏమని ఆయన మాటల్లోనే విందాం. పెండింగ్ ఉంటే కూడా సంక్రాంతి వరకు అవన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా రోజువారీగా కూడా పనులను పరిశీలించడం జరుగుతూ ఉంది. ఈ పనులు కూడా పూర్తి స్థాయిలో సంక్రాంతి వరకు కంప్లీట్ చేస్తాం. అన్ని విధాల R&R కాలనీ సిద్ధంగా ఉంటుంది. ప్రజలు ముంపు గ్రామస్తులు కూడా ఇన్ని రోజులు మీరు చేసిన త్యాగానికి తప్పకుండా మేము పూర్తి స్థాయిలో మీకు లబ్ధి చేసే విధంగా చేస్తా ఉన్నాం. ఒక్కటి ముంపు గ్రామస్తులు PDF ఫ్యామిలీస్ ఏవైతే ముంపుకు గురైన కుటుంబాలు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రభుత్వాన్ని నమ్మాల్సింది, అధికార యంత్రాంగాన్ని నమ్మాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముంపు గ్రామ కుటుంబాలకి అత్యంత మంచి ప్రమాణాలతోనే R&R కాలనీ నిర్మించాలి. ఆ R&R కాలనీ నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గా నాకు, జిల్లా యంత్రాంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, విశాలమైన రోడ్లు, మంచి జీవన ప్రమాణాలు ఉండే విధంగా వాళ్ళ ప్లాట్లు ఏవైతే మనం ఇచ్చామో అవి కూడా చాలా తుంగి బొల్లారం మన పట్టణానికి దగ్గర మార్గంలో ఇచ్చడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తర్వాత మనకి ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ప్రతి ముంపు కుటుంబం కూడా ఎంతైతే భూమి కోల్పోయిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు మళ్ళీ మనం కట్టి ఇప్పుడున్న పెరిగిన విలువలతో చూసినట్టయినా కూడా వారి ఇల్లుకి వారికి ఇచ్చే ప్లాట్ల విలువ దానికి సమానంగా ఉండాలనే ఆలోచనతో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ప్రాజెక్టు కాలనీ నిర్మించడం జరిగింది. సార్ వెంకటరామరెడ్డి గారు, ఆ విలువ ఇప్పుడు తీసుకున్న విలువ మీ మీ ఇండ్ల విలువ వాల్యూ పెరగాలి, ఆ విధంగా చేస్తా అంటున్నారు కదా. సరే, ఓకే, మీ మాటకు కొంచెం మాట్లాడదాం. ఆ విలువలు పెరిగాయి, మాకున్న విలువ ఇప్పుడు ఉన్న ఒక ఇల్లు విలువ 1 కోటి రూపాయలు అయింది అనుకుందాం. అమ్ముకోవాలా? ఏం చేసుకోవాలి? మీరు ఇల్లు కట్టించారు, మాకు అక్కడ ఇల్లుంది, ఇంట్లో వండుకుంటూ బయట పని చేసుకుంటూ మా పొలాలలో పని చేసుకుంటూ బ్రతికాం. దానికి విలువ పెరిగితే, వీటికి విలువ పెరిగితే మేమేం చేసుకోము? అమ్ముకోవాలా? ఇందాక విజయేందర్ రెడ్డి చెప్పారు కదా, సగం ప్లాట్ అమ్ముకొని బిడ్డ పెళ్ళో ఎవరిది పెళ్ళో ఆపద ఉంటే ఎలా తీసుకోమని. అదేనా విలువ పెరగడం? ప్రతి గ్రామ పెద్దలకి, గ్రామ సర్పంచ్లకి, తర్వాత ముంపు గ్రామస్తులు ఉన్న ప్రజాప్రతినిధులకి, కుల పెద్దలందరికీ కూడా మేము జిల్లా యంత్రాంగం చెప్పడం ఏంటంటే 15 తారీఖు తర్వాత సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా కూడా ఖాళీ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి జిల్లా యంత్రాంగంతో పూర్తి స్థాయిలో సహకరించి ఒక మంచి పండుగ వాతావరణంలో భూసేకరణ ఏ విధంగా చేసుకున్నామో, R&R కాలనీ ఏ విధంగా నిర్మించుకున్నామో, పలుమార్లు ఎన్నిసార్లు చర్చించుకున్నామో అదే మంచి వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఇప్పటివరకు సహకరించిన దానికి తప్పకుండా ప్రభుత్వం గుర్తించింది. ఎప్పటికి కూడా కాలనీలో ప్రభుత్వంతో నండతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రతి కుటుంబానికి లాభం జరిగే విధంగా జిల్లా యంత్రాంగం ఉంటుందని చెప్తున్నాను. మీరు పూర్తి స్థాయిలో ముంపు గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాను. మీ గ్రామాలకు తహసీల్దార్లు వచ్చినప్పుడు వారు గ్రామం ఖాళీ అయ్యేంత వరకు అదే తహసీల్దార్ అదే బాధ్యత చేస్తారు. సో ఆ విధంగా గ్రామం కాలయ్యేంత వరకు అక్కడే ఉంటారు అని మాట్లాడుతున్నాం. ఆ విధంగానే ఉన్నారు. ఒకవేళ ఖాళీ అయ్యకపోతే కూడా పోలీసులను పెట్టి అదంతా చేశారు, అవన్నీ ఉన్నాయి. సో మొన్న ఒక వీడియో వచ్చింది, చూసారా? గుర్తుపట్టారా అని అంటున్నారు. గుర్తుపట్టినాం సార్, గుర్తుపట్టినాం. ఆయన కెమెరా పెట్టుకొని దూరంలో ఏదో కెమెరా పెట్టి
ప్రజలను అడుగుతున్నాడు, నా గురించి తెలుసా, నా గురించి తెలుసా అంటున్నారు. సార్ తెలుసు సార్, అడగండి. ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత పని చేశారనేది ఆల్రెడీ పబ్లిక్ మొత్తం తెలుసు. కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత పని చేశారు అనేది అందరికి తెలుసు. పబ్లిక్కి ఏమేం చేశారో తెలుసా? ఒక వీడియో ప్లే చేస్తా. చూసారా, ఆయనే అప్పుడు సిఐ శివలింగం వాళ్ళతో ఎట్లా ఏ విధంగా దురుసుగా మాట్లాడుతున్నాడు చూడండి. అది మీ ల్యాండే కాదని ఒక సిఐ అంటున్నారు. అంటే ల్యాండ్ కాదు అని ఎలా చెప్తారు? ఎన్ని రోజులు కబ్జాలో ఉన్నాం, పాస్బుక్లు ఉన్నాయి. ఆ విధంగా మీ గురించి తెలుసు సార్. మీ గురించి ఎందుకు తెలియదు? మీ గురించి, కలెక్టర్ గురించి ప్రతి ఊర్లో చెప్పుకుంటున్నారు. చూడండి. డిఎస్పీ సార్ పిలుస్తుండు. పోతున్నాం అన్న, దాడికే పోతున్నాం. పోలీసు వాళ్ళను పెట్టి ఇక్కడ చూసారా, అక్కడ లారీ కింద ఒక మనిషి పడుకున్నాడు. అతనే పచ్చిమర్ల కృష్ణ, మామిడియాల గ్రామానికి చెందిన పచ్చిమర్ల కృష్ణ. వాళ్ళ భూమిలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని అడిగితే నువ్వు మీ భూమే కాదు అని చెప్పని అన్నాడు. ఆ తర్వాత ఆయనతో వాదిస్తే ఆయనే అక్కడ లారీ కింద పడుకున్నాడు. చూడండి. ఇదంతా వెంకట్రామరెడ్డి చేసిన అక్రమాలే. ఇదంతా వెంకట్రామరెడ్డి చేసిన అక్రమాలే. ఆయన ఆదేశాలు ఇస్తేనే వీళ్ళందరూ వచ్చింది. వీళ్ళకేం తెలుసు? వీళ్ళకేం తెలియదు కదా. వీళ్ళకి అంత అథారిటీ కూడా లేదు. చూడండి ఎట్లా ఈడ్చుకొస్తున్నారు. ఆ విధంగా ఆయన బాధ్యతతో అడుగుతాం. మాట్లాడగా తీసుకో, నేను వద్దంటలేదు. అట్లా కాదు సార్, నువ్వు సార్ దగ్గర తీసుకోండి, బండి ఆపాలంతే. కొట్టు కొట్టు అప్పుడేం లేదు సార్, మాది భూమి ఇది. నేను చెప్తున్నా, గ్యాస్ హౌస్ కలబెట్టుకుంటా. మీరు ఇట్లా చేస్తే సార్థం కాదు. న్యాయం కోసం అడగాలి. చూసారా, పోలీసులను పెట్టి దౌర్జన్యం చేశారు. మీ గురించి ఏమనుకుంటారు ప్రజలు? అందులో మా చిన్నకోట మండలం ఇంకా ఎక్కువ తెలుసు. ఇంకా మీరు ఎంపీ అయితే ఎంత పని చేస్తాడు? ఈయన కలెక్టర్గా ఉండగానే అక్రమాలు చేసేసాడు. అందరు భూములు గుంజుకుండు, అడ్డొచ్చినోని కేసులు పెట్టిండు. ఇంకా ఏసీపీ డీజీపీతోని బెదిరించిండు, షూట్ చేస్తా అని చెప్పించిండు కలెక్టర్గా ఉంటేనే. ఇక ఎంపీ అయితే ఇంకేం చేస్తారు? ఇక మామూలుగా చేయరు సారు, చాలా మంచిగా చేస్తారు మీరు. ఇంకా బాగుంటుందనే ఒక అభిప్రాయం ప్రజలలో సొచ్చుకుపోయింది మొత్తం. అది వాస్తవం. గెలిపిస్తారా? గెలిపిస్తారు. నీకు ఓటేయాలని మేము చెప్తున్నాం. నీకేస్తే మేమందరము చాలా బతుకుతాం, అందరికి ఉద్యోగాలు వస్తాయి,
అని చెప్తాం. అదే కదా నీకు కావాల్సింది. నా మాట అనేది అందరికి చర్చ జరుగుతుందని బాగా చర్చ జరుగుతుంది. ఈయనకు ఓటు వేస్తే మనకు మంచి చేస్తాడని. ఇట్లా కలెక్టర్గా ఉన్నాడు, ఆయనే మళ్ళీ ఎలక్షన్ నిలుస్తున్నాడు. అప్పుడు కలెక్టర్గా ఉంటేనే జీవితాలు మామూలుగా మారిపోలే. అందరూ ఏ విధంగా అని చెప్పారంటే ఎవడు కూడా అందరికి జాబ్లో పెట్టిస్తారు మీరు కలెక్టర్గా ఉండగానే. ఇక ఎంపీగా అయితే కలెక్టర్గా ఉన్నాడు, ఎంపీగా గెలిస్తే ఇంకా చాలా చేస్తాడు కదా అని చర్చ జరుగుతుంది సార్. అనేది వచ్చిందా? వచ్చింది. ట్రస్ట్ బాగుందా అన్న? ట్రస్ట్ బాగుంది. అంటే అది విశ్వసిస్తారు కదా ప్రజలు, అది నమ్మాలి. ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడాడు. అవునవును, మీరు పానం పోయినా అబద్ధం ఆడరు. మీరు పానం పోయినా అబద్ధం ఆడారు సార్. ఇందాక చూశారు కదా కొండపోచమ్మ సాగర్కి R&R కాలనీకి వారానికి 2 సార్లు వస్తారు, వచ్చి ఇక్కడే ఉండి అందరితో పని చేపిస్తారు అని అన్నారు కదా. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు మీ పర్యవేక్షణలోనే ప్రతి ఒక్క మేస్త్రి దగ్గరికి వచ్చి సిమెంట్ ఇంత కలపాలి, ఇగో ఈ ఇటుక ఇట్లా పెట్టాలి, ఈ డోర్ ఇట్లా పెట్టాలని చెప్తేనే అయింది. చాలా విశ్వసిస్తారు. మళ్ళా అక్కడ విశ్వసించారు కదా, అక్కడ నమ్మకం వచ్చింది కదా, ఇక్కడ కూడా నమ్మకం రావాలి సార్. విశ్వసిస్తారు కదా ప్రజలు, అది నమ్మాలి. ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడాడు. నాకు విద్య ఉంది కదా, భగవంతుడు ఇచ్చిండు. విద్య ఉందనే ఇంత అన్యాయం చేస్తున్నావు. నేను 10 మందికి నేను ఇస్తే నాకు సంతోషం, అవునా కదా? వస్తున్నా ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తున్నప్పుడు తప్పకుండా ప్రజలకు నేను నాకున్న విద్యను 10 మందికి చెందే విధంగా నేను ప్రయత్నం చేయాలి కదా. అది నా దగ్గర ఉన్నది, అది నేను అడుకొని తెచ్చుకున్నది కాదు. ఇక అడుకొని తెచ్చుకోలేదు, నువ్వు ఎవరిని అడగలేదు, కానీ దాన్ని దుర్వినియోగం చేసినవి ఇన్ని రోజులు. నీకున్న చదువును, నీకున్న కలెక్టర్ ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసి ఎవరికో కట్టబెట్టినావు నువ్వు. అర్థమైందా? నీకు ప్రజలు ఓటేస్తే వాళ్ళ పిల్లలకు వాళ్ళే ఊరేసుకున్నట్టు తెలుసా. నిన్ను ఓడగొడితేనే ప్రజలకు మనశ్శాంతి. ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలనేది కష్టపడే స్వభావం ఉంది. మరి దీవిస్తావా? దీవిస్తున్నావా? గెలిపిస్తావా? థ్యాంక్ యూ. గుర్తుపట్టిండ్రా నన్ను? గుర్తుపట్టిండ్రా? ఏంటి పరిస్థితి అంటే ఇంకో వీడియో ప్లే చేస్తా. ఇది పరిస్థితి. చూసావా? ఇది ప్రజలు వెంకట్రామరెడ్డిని చెప్పులతో కొడుతున్నారు ఆయన చేసిన పనులకు. అంటున్నారు కదా సార్, ఏమనుకుంటున్నారు నా గురించి అంటున్నావు కదా, ఇదే అనుకుంటున్నారు. చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. వెంకట్రామరెడ్డికి చెప్పుల దండలు వేస్తున్నారు ఆడ. అర్థమైందా? చూసారా సార్? ఏమనుకుంటున్నారు అంటున్నారు కదా, అదే అనుకుంటున్నారు మీ గురించి. ఆ విధంగా మీ గురించి అనుకుంటున్నారు. సో వెంకట్రామరెడ్డి గారు, మీకు ఓట్లు పడవు. ఓట్లు పడకుండా చేసే బాధ్యత మాది. 100కు 100% మీ గురించి ఈ సిద్దిపేట జిల్లాలో ఎక్కడెక్కడ మీరు అక్రమాలు చేశారు, ఎవరెవరిని బెదిరించారు, ఎంత భూమి గుంజుకున్నారు, భూమి గుంజుకున్న వాళ్ళకి ఈ రోజు వరకు కూడా మీరు చెక్కులు ఇయ్యలే, వాళ్ళతో కూడా మాట్లాడిస్తా. ముంపు గ్రామాలలో అయితే మీ మీద మన్ను పోస్తున్నారు తెలుసా, దుమ్మెత్తి పోస్తున్నారు. ఈరోజు వరకు కూడా కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలలో 4 గ్రామాలలో కేసులు వేసిన వాళ్ళు ఇంకా అక్కడే ఆ రేకుల షెడ్లలో పడి ఉన్నారు తెలుసా. అక్కడికి రాకుండా చేసిన వాళ్ళను కూడా మేము మర్చిపోం, మీ గురించి చెప్తాం. వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తాం. మీరు గెలవడం అనేది అపోహ. మీరు గెలిచినా ఆ 100 కోట్లు పెట్టరు, గెలవకపోయినా ఆ 100 కోట్లు పెట్టరు. మీరు మిమ్మల్ని ముంపు గ్రామాలలోకి వచ్చి చూడండి. నా మాటలు కాదు, మీరు ముంపు గ్రామాలలో వచ్చి చూడండి. ముంపు గ్రామాలలో కూడా నా కోసం ప్రచారం చేస్తున్నారు కదా అని అంటే, ముంపు గ్రామాలలో ప్రచారం చేసేవాళ్ళు ఓన్లీ నువ్వు పెట్టిన తిండి తిన్న వాళ్ళే. అది కాదు అని వాళ్ళని చెప్పమనండి.
నీవు పెట్టిన తిండి తిన్న వాళ్ళే, వాళ్ళకి ఏదో రకంగా లబ్ధి చేకూర్చిన వాళ్ళే ఖచ్చితంగా 100కు 100% ముంపు గ్రామాలలో మీకు ఓట్లు వేస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారనంటే కేవలం మీరు వాళ్ళకి లబ్ధి చేకూర్చిన వాళ్ళే. ప్రజలందరూ అన్యాయం అయిపోయినా వారు మాత్రం మీకే సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా వారి విజ్ఞానానికే వదిలేస్తాం వాళ్ళని. ఓకే సార్, థ్యాంక్ యూ.